మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రామయ్యంపేటలో అవినీతి కలకలం రేపింది. రామయ్యంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకుల ధర్నా చేపట్టారు. ఇక ₹1,80,00,000 అవినీతి వ్యవహారంపై వెంటనే కలెక్టర్ విచారణ చేపట్టాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తబుట్టలు, చెత్త వాహనాల కొనుగోలు, బ్లీచింగ్ పౌడర్ల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై అనేక సార్లు కూడా మున్సిపల్ కమిషనర్ను ఫోన్ ద్వారా సంప్రదించడం, కలవడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకైతే మున్సిపల్ కమిషనర్గా ఉండి ఇక్కడ ఒక రాజకీయ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం కూడా కలవడానికి ప్రయత్నిస్తే తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, రామాయంపేటలో ఇది కమిషనర్ది కానీ ఇంకోరి అయ్యే సొత్తు కాదు. ₹1,80,00,000 వీళ్ళు ఏదైతే పర్చేజ్ చేసిర్రో, కొనుగోలు చేసిర్రో ఈ చెత్త కోసం కానీ, చెత్త బుట్టల కోసం కానీ, అదే వెహికల్ల కోసం కానీ, బ్లీచింగ్ పౌడర్ కోసం కానీ అన్న పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉంది. మేము 2-3 విషయాలు మేము ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు ₹2 కోట్ల ఫ్రాడ్ జరిగిందంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎంత ఫ్రాడ్ జరిగిందో ఒకసారి విచారణ కమిషన్ వేయించి కలెక్టర్ గారు వెంటనే దీనిపై విచారణ చేసినట్లయితే అప్పుడు ఎంత ఫ్రాడ్ జరిగిందో, ఈ సంవత్సర కాలంగా ఎంత ఫ్రాడ్ జరిగిందో ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు రామపేట గ్రామ పంచాయతీగా ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి అంతకుముందు ₹100 ఉన్న ట్యాక్స్ ఇప్పుడు ₹2,000 దాకా అయింది. ఈ ఏంటంటే ప్రజలు ఎంతో కష్టపడి ట్యాక్సీలు కడుతూ ఉంటే ఈ విధంగా నాయకులు, అధికారులు కుమ్మక్కని ప్రజల సొమ్మును ఒక పంది కొక్కులా తింటుర్రు. ఈ వెంబటే వీటిపై కలెక్టర్ గారు స్పందించి వెంటనే విచారణ జరిపించి ఈ ఏ అమౌంట్ అయితే ఎంత సొమ్ము అయితే వీళ్ళు ఖజానాలో వేసుకోరో ఆ సొమ్మును వెంటనే రికవరీ చేయాలని భారతీయ